హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. మనం ఈ వీడియోలో సుజుకి యాక్సెస్ యొక్క టైమింగ్ వీల్ ఎలా సెట్ చేయాలో టైమింగ్ ఎలా సెట్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ అయితే మనకి చైన్కి తగ్గించుకోవాలి. ప్రీవియస్ వీడియోస్లో అయితే మనకి ఇంజిన్ కంప్లీట్ ఫిట్టింగ్గా చెప్పాను. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వీడియోలో చెప్పాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఫస్ట్ వీల్ అనేది మన టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఎలా సెట్ చేసుకున్నట్లయితే ఏదైతే మనకి ఆ చేంజర్ ఉంది కదా, ఊగుతుంది కదా, ఆ చేంజర్ ఉన్నది అదేంటంటే మనకు లోపల సైడ్ ఉండాలండి. ఈ రకంగా యాంగిల్ అయితే ఉండవలసి ఉంటుంది. ఈ రకంగా యాంగిల్ కరెక్ట్గా ఉన్నట్టు. అండ్ నార్మల్గా హీరో హోండాకి అయితే మనకి బోల్స్ అన్ని లెవెల్కి వస్తుంది. అలా కాదు, కొంచెం క్రాస్ రావాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తే మనకి టైమింగ్లో కరెక్ట్గా వెళ్ళి ఆ పాయింటింగ్ అనేది కరెక్ట్గా ఆ విధంగా ఉండాలి. అండ్ చూసారు కదా, పెండెల మీద ఉంది కదా, ఊగుతుంది కదా గంటలాగా, అదైతే మనకి ఈ యాంగిల్లో ఉండాల్సి ఉంటుంది. అది కిందకి అయితే క్లోజ్ అవుతుంది. సో ఇలా పెట్టిన తర్వాత ఏదైతే మీకు అక్కడ ఒక పిన్లా ఉంటుంది, ఒక పిన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే మనకి చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 10 అయి ఉంటే మనకి కరెక్ట్గా టైమింగ్ ఉన్నట్టు. మ్యాగ్నెట్ చూసుకుంటే టీలో ఉంది లేదన్నది. తర్వాత ఈ పిన్ అనేది ఇక్కడ లాక్ చేయవలసి ఉంటుందండి. ఈ పెన్లో అనేది కంప్లీట్గా రొటేట్ అవ్వకుండా సగం దగ్గర వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇలా మాత్రమే ఊగుతుంది. ఓకే, కంప్లీట్గా కింద అవుతుంది. రన్నింగ్లో అయితే మీకు చాలా స్పీడ్ తిరుగుతుంది కాబట్టి తెలియదు. సో మనకి ఈ విధంగా ఉంది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను ఎలా రొటేట్ అవుతుందని చెప్పేసి స్లోమోలో చెక్ చేసిన ఛానల్లో బైక్ రిపేర్లో. ఇప్పుడు ఆ వీల్ బయట కాకుండా, టైమింగ్ వీల్ బయట కాకుండా లాక్ అయితే ఇచ్చారు మనకి. దీనికి ఎల్లింకి బోన్లు ఇస్తారు. సో జాగ్రత్తగా బిగించండి. ఫుల్ డెట్ చేసినా విరిగిపోతుంది. ఒక్కసారి ఎల్లింకి బోన్ 90% విరగవు, బట్ విరిగిపోతుంటాయి చాలాసార్లు. చాలా జాగ్రత్తగా బిగించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం టైమింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇంకేసారి సుజుకి యాక్సెస్ అన్నింటితే జాగ్రత్తగా ఇబ్బంది, ఎందుకంటే చాలా ఇబ్బంది. స్పేస్ దొరకవు అసలు. చాలా ఇబ్బంది పడ్డా, నేను చాలా ఇబ్బంది పడ్డాము స్పేస్ దొరకక. ఓల్డ్ మోడల్ ఇంజిన్ కూడా ఒప్పుకున్నాము, అది కూడా చాలా ఇబ్బంది పెట్టేసింది స్పేస్ దొరకక. కానీ ఇంజిన్స్ అయితే బాగుంటాయి, కానీ రిపేర్ సెక్షన్కి వచ్చేసరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కస్టమర్ కాదు ఇబ్బంది పడేది, మెకానిక్ ఇబ్బంది పడతారు. సో ఈ విధంగా అయితే మనం ఫిట్ చేయాలి టైమింగ్ వీల్ అనేది. సో ఇప్పుడు ఫిట్ చేసిన తర్వాత మనకి ఫుల్ టైట్ చేయవలసి ఉంటుంది. మ్యాగ్నెట్ సైడ్ పట్టుకుని సపోర్ట్ తీసుకొని టైట్ చేయండి. మరి ఫుల్ టైట్ కాదు, మీడియం టైట్ ఎంత చేయాలంత చేయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ టైమింగ్ అనేది పెట్టేసాం కదా, సో ఈ విధంగా మరి చూపిస్తున్నాం టైమింగ్ అంతా ఏ విధంగా పెట్టాలి. అక్కడ ఇక్కడ సెంటర్ హోల్ ఉంది కదా, ఆ గీత ఉంటుంది. అక్కడ మార్కింగ్స్ అని ఉంటాయి. మార్కింగ్స్ అని కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది. లెవెల్గా ఉంటే టైమింగ్లో ఉన్నట్టు, లేదంటే టైమింగ్లో లేదంటే బండి స్టార్ట్ అవుతుంది. మనం మీకు తలకే నొప్పి. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే చైన్ టెన్షన్ వేయవలసి ఉంటుంది. చైన్ టెన్షన్ అనేది మనకి బోర్డ్కి ఇస్తారు కాబట్టి, సో అక్కడ ముందుగా ఒక ప్యాకింగ్ అయితే వేసేద్దాం. ప్యాకింగ్ అయితే వేసేసి ప్యాకింగ్ రాసేసి చైన్ టెన్షన్ అనేది 0 అడ్జస్ట్మెంట్లో పెట్టండి. ముందు 0 అడ్జస్ట్మెంట్లో పెడితే మీకు సింపుల్గా బిగించుకోవచ్చు. టైట్ బిగించాలి, బోర్డ్స్ అని ఫిట్ అవు టైట్గా. ఓకే, 0 అడ్జస్ట్మెంట్లో పెట్టి మార్కింగ్ అనేది చూపిస్తాను చూడండి. మనకి చైన్ టెన్షన్కి ఒక చిన్న మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ అనేది హెడ్ ఫార్వర్డింగ్లో ఉండాలి ఖచ్చితంగా. చూసారు కదా, హెడ్ ఫార్వర్డ్లో ఉండాలి. చూసారు కదా, ఆ మార్కింగ్ అనేది కొంచెం కొమ్మలో ఉంటుంది, అది ముందుకు ఉండాలి. ఓకే, ముందుకు ఉంటే కరెక్ట్గా ఆ చైన్ టెన్షన్ కూడా ఫిట్ చేసినట్టు, లేదంటే రాంగ్గా ఫిట్ చేసినట్టు కరెక్ట్గా సిట్టింగ్ మీద ఆయిల్ లీకేజెస్ గట్రా వచ్చేస్తాయి. సో ఈ విధంగా అయితే మనం టైమింగ్ సెట్ చేయవలసి ఉంటుంది ఈ పర్టికులర్ సుజుకి యాక్సెస్కి. ఇప్పుడు మనం ఆ స్ప్రింగ్ని అయితే లూజ్ చేద్దాం. చైన్ టెన్షన్ యొక్క బోల్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. చైన్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చైన్ టెన్షన్ మీద రబ్బర్ని యూస్ చేసేయండి. ఆయిల్ రాకుండా, సౌండ్ రాకుండా ఉంటుంది అనమాట. క్లోజింగ్ క్యాప్ ఉంది. సో ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టైంని సెట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నచ్చితే బటన్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెన్ని ఇటువంటి మెకానిక్ వీడియోస్తో రివ్యూస్ ముందంతా స్టే ట్యూన్డ్ టు cre.ativeworkers.